రైతులు రాజు చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. శృంగవరపుకోట జామి మండల కేంద్రంలో గల కోఆపరేటివ్ ఆఫీస్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలల తరబడి డబ్బులు ఇచ్చేవారు కాదని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ధాన్యంను 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 500 కోట్లకు డబ్బు జమ చేయడం జరిగిందని, ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా అధికారులు త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం వెళ్తున్నాయో ఆ విధంగానే వాళ్ళకి ఆన్లైన్లో బిల్లు పేమెంట్ అనేది పడాలి. ఎక్కడ రైతుకి ఇబ్బంది రాకూడదు. గతంలో మాదిరిగా ఆ మాట వినబడకూడదు. తమ పర్సనల్ రిక్వెస్ట్. ఏవైతే ఇవాళ సంక్షేమాలకు నాంది పలుకుతామని మాట ఇచ్చారో దానికి ప్రధానంగా రైతుల కోసం ఇవాళ మనం నిర్లక్ష్య కారణంగా రైతుని అయితే పూర్తిగా నిర్వీర్యం చేసింది. అనేక కష్టాలు రైతులైతే పడ్డారు. ఇవాళ అందుకనే 24 ఎన్నికల్లో మరి మీ అందరి ఆదరాభిమానాలు కూటమి ప్రభుత్వంపై, కూటమైతేనే మనల్ని ఇవాళ నడిపించగలదని ఒక నమ్మకం విశ్వాసంతో నడిపించారు. అదే దశలో ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గెలిచి 5 నెలలు అయింది. ఇవాళ మన అందరికీ తెలుసు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అన్ని వర్గాలు అందరం కూడా ఇబ్బందులు పడ్డాం. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగం